హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి రుచులకు స్వాగతం. ఈ రోజు మనం చేసే రెసిపీ వచ్చేసి తలకాయ కూర. ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఇక్కడ నేను 1 కేజీ వరకు మేక తలకాయ కూర తీసుకున్నానండి. చాలా శుభ్రంగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. వెడల్పాటి కుక్కర్ గిన్నె తీసుకుని కూరకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 4 బిర్యానీ ఆకులు వేసుకుని 4 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని పేస్ట్ లాగా చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా బాగా వేగించుకోవాలి. బాగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న తలకాయ కూరను కూడా మొత్తం వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. దీంట్లోకి కూరకు సరిపడా కల్లు ఉప్పు వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకుని రెండు కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. కూరకి సరిపడా కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకుండండి. మాకు 3 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. దీంట్లోకి ముక్కకు పట్టేదాకా బాగా కలుపుకొని 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత ఒకసారి మొత్తం ఈవెన్గా కలిసేలాగా బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసేయాలి. 6-7 విజిల్స్ వచ్చేదాకా బాగా ఉడికించుకోవాలి. 7 విజిల్స్ వచ్చిన తర్వాత ముక్క చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో 1 స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా కొద్దిగా వేసుకుని దీంట్లోకి కొత్తిమీర కూడా వేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ అయిన తలకాయ కూర రెడీ. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. టేస్ట్ నెక్స్ట్ లెవెల్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.